ఊర్లో ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి ఉన్నారండి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలా చలామణి అయిపోతున్నారండి. కానీ భార్యాభర్తలు కారండి. సెపరేషన్ కేసు అన్నమాట. వాళ్ళిద్దరికీ కలిపి ఒక కొడుకున్నాడండి. ఆడు అసలు కొడుకు కాదండి. ఆడికి మెడికల్ కాలేజీ సీటు కావాలండి. ఎంత అవుద్ది? చెబుతాను. అంతేనా? అంతేనా అంటే ఇంకా ఉందండి. వీడు డాక్టర్ కావడం వాడికి ఇష్టం లేదండి. ఆడు కాలు తీసేయాలండి. కాలు కాదండి, మంటరే చేయించామనుకోండి, సెపరేషన్కి ఎంత అవుద్ది, మెడికల్ కాలేజీ సీటుకి ఎంత అవుద్ది, కాలుకి ఎంత అవుద్ది, కాలుకి సెపరేషన్కి ఎంత అవుద్ది, కాలేజీకి కాలుకి ఎంత అవుద్ది, ఓల్ మొత్తానికి ఎంత అవుద్ది, కన్సెషన్ ఏమన్నా ఉందా? ముత్యాల ముగ్గు చిత్రంలో మాడా వెంకటేశ్వరరావుకి, రావు గోపాలరావుకి మధ్య జరిగే బేరసారాలు ఇవి. ఆ సినిమాలో మాడా కనిపించేది 2 నిమిషాలు. అయినా సరే గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పి అందరినీ డొక్కలో తన్ని డిక్కీలో తొంగే పెట్టేసే రావు గోపాలరావుకి చెమటలు పట్టించేశారు. దట్ ఈజ్ మాడా. తెలుగు తెరపై తేడా క్యారెక్టర్లకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. మాడా పేరు చెప్పగానే సూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఆ పాటే గుర్తుకు వస్తుంది. దర్శకరత్న దాసరి రూపొందించిన చిల్లర కొట్టు చిట్టమ్మ చిత్రంలోని ఆ పాట, ఆయన పోషించిన పువ్వుల పున్నయ్య పాత్ర ఆయన కెరీర్కు పువ్వుల బాట వేశాయి. ముత్యాల ముగ్గు చిత్రం మాడాకు మంచి గుర్తింపు తెస్తే, చిల్లర కొట్టు చిట్టమ్మ చిత్రం ఆయన పేరుని సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది. తదనంతర కాలంలో అటు ఇటు కాని ఆ టైపు పాత్రలకు పున్నయ్య పాత్ర మార్గదర్శకంగా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే మాడా కెరీర్ను పూర్తిగా ఆ తరహా పాత్రలకే పరిమితం చేసిందని చెప్పాలి. అయితే ఆయన కూడా ఎక్కువగా ఇలాంటి పాత్రలే చేస్తున్నందుకు చిన్నబుచ్చుకునేవారు కాదు. ఎవరో వేయకపోతే ఇలాంటి పాత్రలకు ప్రాణం ఎవరు పోస్తారు అన్నట్లు తేడా పాత్ర వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వైవిధ్యం చూపిస్తూ అల్లుకుపోయేవారు మాడా. ఇంటి పేరుతోనే ప్రసిద్ధి అయిన నటుల్లో మాడా వెంకటేశ్వరరావు కూడా ఒకరు. 1950 అక్టోబర్ 10న తూర్పుగోదావరి జిల్లా కడియంలో పుట్టారు. బాల్యం ఏడిద, మండపేట స్కూల్స్లో చదువుకునే రోజుల్లోనే ముద్దబ్బాయి నాటికలో నటించి అందరినీ కడుపుబ్బ నవ్వించారు. ఆ తరువాత రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో BA చదివేప్పుడు అక్కడ కల్చరల్ సెక్రటరీగా ఉండేవారు. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజీ నాటకాల్లోనే కాకుండా బాత్ సంస్థల నాటకాల్లో కూడా నటించేవారు. ఆనాటి రంగస్థల హాస్య నటుడు గండికోట జోగినాథం మాడా గురువు గారు. ఆయన శిష్యరికం వల్లే మాడాకు హాస్యం అంటే ఆసక్తి ఏర్పడింది. హైదరాబాదులో విద్యుత్ శాఖలో ఇంజనీర్గా పనిచేస్తూ ఆల్ ఇండియా రేడియో నాటకాల్లో పాల్గొనేవారు. జర్నలిజం మాడాకు హాబీ. సినీ జనతా పత్రికలో పనిచేసేవారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అక్కినేని నాగేశ్వరరావు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రోత్సాహంతో సుడిగుండాలు చిత్రంలో నటించారు. అందులో హాస్య పాత్ర ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆయన రెండవ చిత్రం మరో ప్రపంచం. అందులో పెద్ద గాంధీ పాత్ర పోషించారు. ఈ పాత్ర ఆయనకు గుర్తింపు తేవడంతో జై జవాన్, అమాయకురాలు, అక్కా చెల్లెలు, ఉండమ్మ బొట్టు పెడతా చిత్రాల్లో నటించారు. శిశీంద్రి చిట్టుబాబులో తాగుబోతు జోగులు, భాగ్యవంతుడు చిత్రంలో తెలుగు టీచర్ పాత్రలు ప్రశంసలు అందుకున్నాయి. అప్పటి వరకు హైదరాబాద్లో జరిగిన షూటింగ్స్లోనే పాల్గొన్న మాడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం 1972 జనవరి 1న మద్రాసులో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ కులగౌరవం, ఏఎన్ఆర్ అందాల రాముడు, కృష్ణంరాజు వింత దంపతులు, చలం ఊరికి ఉపకారి, పెద్ద కొడుకు, పల్లెటూరి బావ, నేరము శిక్ష తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇన్ని చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క ముత్యాల ముగ్గు సినిమాతో వచ్చి ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన చిల్లర కొట్టు చిట్టమ్మ చిత్రం కూడా మాడాకు పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరిచింది. ఎన్టీఆర్ తన సొంత చిత్రాల్లో మాడాకు మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. డ్రైవర్ రాముడు చిత్రంలో ఎన్టీఆర్ డ్రైవర్, మాడా క్లీనర్. అలాగే ఆయన తొలి పౌరాణిక పాత్ర పోషించింది కూడా ఎన్టీఆర్ శ్రీమద్ విరాట్ పర్వంలో. అందులో ఉత్తర కుమారుడిగా నటించారు మాడా. 3 దశాబ్దాల పాటు నటుడిగా కొనసాగి దాదాపు 300 చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం 2004లో వచ్చిన సఖియా. తరుణ్ ఇందులో హీరోగా నటించారు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2015 అక్టోబర్ 24న మాడ కన్నుమూశారు. ఆయనకు 4 కుమార్తెలు. సినిమా ఓ వినోద మాధ్యమం. నా పాత్రల ద్వారా ప్రేక్షకులకు ఎంతో కొంత వినోదం పంచి ఇవ్వచ్చుననే అనుకుంటున్నాను. అలాగే తేడా పాత్రలు పోషించడం ఎప్పుడూ అగౌరవంగా భావించలేదు. మా బాధ్యతల్ని నీ నవ్వులతో మాయ చేసి తెరపై చూపిస్తున్నావు బాయ్యా అంటూ హిజ్రాలు నాతో చెప్పేవారు. ఆ మాటలే నాకు లెక్కలేనన్ని అవార్డులు అనుకుంటా అని చెప్పేవారు మాడ. రాబోయే తరంలో కూడా ఆ తరహా పాత్రలు పోషించాలంటే ఒక్కసారి మాడాను గుర్తు చేసుకోవలసిందే. అలా ఆయన పోషించిన పాత్రలే ఆయన్ని సజీవుణ్ణి చేశాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.